జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిపై చాలామంది రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అనేక రకాల విమర్శలు సైతం చేసిన విషయం విదితమే. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాగా వారికి రిప్లైలు కూడా ఇచ్చారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి తిట్టిన విషయాన్ని గురించి తాజాగా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎమోషనల్ అయ్యారట. ఆ రోజు చాలామంది అలా అనమని, ఆ మాటలు విని నేను తిట్టి తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నన్ను క్షమించండి అంటూ రోజా గారు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ హైలైట్ లెవెల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇటీవలే హరిహర విరమల సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారి విశేషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, తెలుగు ఇండస్ట్రీ ఫుల్ వైరల్ అవుతోంది.